కోనసీమ జిల్లా మలిక్పూర్ మండలం గొల్లపాలెం గ్రామంలో గత రాత్రి గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి భాగం నుంచి భారీగా విషవాయువు వెలువడడంతో గ్రామం అంతా దుర్వాసన వ్యాపించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గొల్లపాలెంతో పాటు మామిడికుదురు మండలం కరవాక గ్రామ ప్రజలు కూడా దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గ్రామస్తులు వెంటనే ఓఎన్జీసీ అధికారులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఓఎన్జీసీ అధికారులు ఆ దుర్వాసన తమ బావుల నుంచి కాదని సమీపంలోని పరిశ్రమల నుంచి వచ్చి ఉండొచ్చని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని గొల్లపాలెం గ్రామస్తులు ఆరోపించారు. అయితే అనంతరం ఓఎన్జీసీ నేను రేకుల రామస్వామి అండి, ఒక రైతునండి, రైతు పెట్టండి. రాత్రి సుమారు 8:30కి విపరీతమైన బెడ్ స్మెల్ రావటం, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడి ఫోన్ చేయడం, ఒక జీజీఎస్ ఫోన్ చేస్తే మీరు ఇచ్చిన ఏ నెంబర్లు కూడా ఎమర్జెన్సీ నెంబర్లు ఏవి పని చేయకపోవటం. కాబట్టి పక్కన ఇరుసుమంట జరిగి 3 నెలలు అయింది. రాత్రి మరి మేము ఎటు పరిగెట్టుకు వెళ్ళిపోవాలండి, గ్యాస్ లీక్ అయ్యే వల్ల మేము పరిగెట్టుకెళ్ళి డీజేస్కి వెళ్ళి మేము పబ్లిక్ అంతా వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వెళ్ళ దగ్గర క్లోజ్ చేయించే వరకు కూడా అధికారులు ఏం చేస్తున్నట్టు. మేము జిఏజిఎం ఫోన్ చేస్తే ఇది గ్యాస్ కాదని ఆయనేమో దాని మీద రెక్లెస్గా ఆయన సమాధానం చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులోకి 22 సంవత్సరాలు అయిందని పైప్ లైన్ వేసి దాన్ని రిమూవ్ చేయాలండి. 20 సంవత్సరాలు రిమూవ్ చేయాలి. ఈ రోజు వరకు దాన్ని రిమూవ్ చేయలేదు. అధికారులు పట్టించుకోరు. నెక్స్ట్ గ్రామంలో ఓఎన్జీసీ వారు వస్తారు, పైప్ లైన్స్కి వెళ్ళిపోతారు. ఏదైనా అంటుంటే 2 రోజులు ఆపుతారు, 3వ రోజున ఎవరికి తెలియకుండా వేసిపోతారు. కాబట్టి మాకు ఓఎన్జీసీ కార్యక్రమాలన్నీ ఆపి ఈ మత్స్య సంపద చాలా నష్టం జరుగుతున్నాడు. దీని మూలంగానండి మత్స్య సంపద పిల్లప్పుడే చాలా దారుణంగా నష్టపోతున్నారు. అలాగే కొబ్బరి రైతులు, ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నాడు. రైతు, ఫార్మరు, అగ్రికల్చర్ ఎన్ని రకాలుగా ఇబ్బందిగా ఉందండి. కనీసం మాకు మీరు ఇచ్చిన బోర్డు మీద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లు కూడా పనిచేయకపోతే మరి సామాన్యుడి పరిస్థితి చెప్పండి. కనీసం మా గ్రామం 4500 ప్రాపర్టీ, 2000 వాటర్ ఉన్న గ్రామం అండి. ఇది 750 గృహాలు ఉన్నాయండి. ఇండ్ల అంతా మంచిగా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేము ఎక్కడ పరిగెట్టుకు వెళ్ళాలంటే కనీసం అప్పుడు మాకు నైట్ 11, 12కి వస్తుంది. మాకు ఎవరికి తెలియదు. తెల్లారేటప్పుడు అందరం మేము శవాలే ఉండాలండి. ఇది పరిస్థితి ఇలా కొనసాగితే మేము ఓఎన్జీసీ కార్యక్రమాలన్నీ అడ్డుకుంటామని ముందుగా హెచ్చరించడం జరుగుతుంది. భాస్కర్ నా పేరు. రాత్రి 8 గంటలకి స్మెల్ స్టార్ట్ అయిందండి ఘాటుగా. అది 9 అయ్యేసరికి ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. గ్రామంలో ఉన్న జనం అంతా బయటికి, ఇళ్ల నుంచి బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ముందు కూడా ఇలా జరిగిందండి. ఎటువంటి ఓఎన్జీసీ వారు ఎటువంటి స్పందన లేదు వారి నుంచి దీని మీద. కనీసం వాళ్ళు వెళ్ళే రోడ్లు కూడా వాళ్ళు బాగు చేసుకోవట్లేదు. కనీసం 100లాది వాహనాలు ఇటు ప్రయాణిస్తున్నాయి. కనీసం ఆ రోడ్లు కూడా బాగు చేయట్లేదు. మా ఊరికి వారి నుంచి ఎటువంటి సహకారం లేదు. కానీ ఇటువంటివి జరిగేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందు ఇటువంటివి జరగకుండా మా గ్రామానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను స్టంట్ చేయించుకున్న 15 రోజులు అవుతుంది. రాత్రి వచ్చిన గ్యాస్ స్మెల్కి హార్ట్ బాగా పీల్చుకోలేక ఒక అస్తవ్యస్త గురైపోయాను. ఊపిరి పీల్చుకుంటే చాలా ఇబ్బంది అయింది. అదే స్మెల్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.